హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగబోతుందా? మళ్ళీ వైఎస్ఆర్సీపీ, టీడీపీ డి అంటే డి పోటీ పడబోతున్నాయా? ఎవరి పవర్ ఏంటో నిరూపించుకోబోతున్నారా? ఇప్పటి వరకు ఈవీఎంల ద్వారా గెలిచిన సీఎం అని పేరు తెచ్చుకున్న చంద్రబాబుకు ఇది కాదు, నిజంగానే నేను ప్రజల ఓట్లతోనే గెలిచాను అని నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారా? అంటే తెలుగుదేశం పార్టీ వారి దగ్గర నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళి మనం అక్కడ గెలిచి రాష్ట్రం మొత్తం ప్రజలందరూ మనకు ఏకంగా ఐకమత్యంగా ఓట్లేశారని నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నట్టుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. అయితే మీరు అనుకుంటున్నట్టుగా రాష్ట్రం మొత్తం ఎన్నికలు వస్తాయనో లేకపోతే ముఖ్యమంత్రి మారతాడనో కాదు. ముఖ్యంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారి గురించి జరుగుతున్న చర్చ మనం చూసాం. ఆయన అదే పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆవిడ పెన్ కెమెరాలో అదంతా రికార్డ్ చేసి కంప్లైంట్ చేయడం, పోలీస్లో కంప్లైంట్ చేసినప్పటికీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఆయన చెన్నైలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నానని హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల మీద వారిని సస్పెండ్ చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అని చెప్తున్నది ఏంటి అంటే, సత్యవేడులో ఎలాగైనా సరే ఆదిమూలంను రాజీనామా చేపించి మన వ్యక్తిని నిలబెట్టి, ఎలాగూ మనం ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం కనుక శక్తి వంచన లేకుండా వడ్డీ ఇక్కడ గెలిచి ఇప్పుడు ఎవరైతే దేశం మొత్తం ఈవీఎంలు అంటున్నారో అలా కాదు అని మనం ప్రజల ముందు నిరూపించుకోవాలి అనే పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందువలన ఆదిమూలం గారు రాజీనామా చేస్తే సరే, లేకపోతే శాసనసభ నుంచి ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం. మరి ఇది జరిగి నిజంగా గనక అలాగే ఏ ప్రయత్నాల్లోనైనా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే గనక ప్రజలలో నిజమేనేమో ఈ ఈవీఎంలు జరగలేదేమో అనే ఆలోచన వస్తుందేమో చూడాలి. అలా కాకుండా జరగరానిది ఏదైనా జరిగి తెలుగుదేశం పార్టీ సత్యవేడులో సీటు గనక కోల్పోతే ఈ 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో మాత్రం ఖచ్చితంగా ఈవీఎంల వల్లనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు అని అనుకుంటారు అని అంటున్నారు. ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు సమాచారం. ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో ఓడిపోతే కనుక ఈ చెడ్డ పేరుకు మనకు జీవితాంతం ఉండిపోతుంది. వెళ్ళాలా వద్దా అనే తర్జన భర్జనలో ఉన్నప్పటికీ ఎన్నికలకు వెళ్ళడానికే ఆయన రెడీ అవుతున్నట్టుగా సమాచారం. చూద్దాం మరి, ఒకవేళ పరిస్థితులు వచ్చి సత్యవేడులో ఉప ఎన్నికలు వస్తే గనుక చంద్రబాబు గారు గెలుస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా, దేశం మొత్తం చెప్తున్నట్టుగా ఈవీఎంల వల్లనే గెలిచినారని నిరూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సత్యవేడులో గెలుస్తుందా అనేది రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు చేయటం మాత్రం తప్పు, ఎక్కడా చేయకూడదు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.